పురాతన రాజమందిరం నుండి బయటకొచ్చారు నాగ్ అతని మిత్ర బృందం. అప్పుడు సమయం దాదాపు 2:30 కావస్తోంది. ఇప్పుడు మనం వెంకటాపురం వెళ్ళాలి అన్నాడు నాగ్. ఆశ్చర్యపోయిన మిత్రులు, మీ అత్తగారిని వెంకటాపురంలో నాగేంద్రవరంకిచ్చాక ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎవరు మన సర్పవరం గ్రామస్తులు వెంకటాపురం వెళ్ళం కదా, అసలు ఆ గ్రామానికి మన గ్రామానికి సంబంధాలు లేవు అని అన్న రాజుతో ఇప్పుడు మనం వెళ్ళవలసిన అవసరం ఉంది అంటూ రాజమందిరంకు దూరంలో ఉంచిన తమ బైకులపై వెంకటాపురం వెళ్ళసాగారు. నాగు వెంకటాపురం పొలిమేరలోకి అడుగుపెట్టగానే సర్పవరం శివాలయంలో ఒక పెద్ద పొట్లో నుండి 11 అడుగుల నాగసర్పం వచ్చి బుసలు కొట్టసాగింది. పురాతన రాజమందిరం నుండి పెద్దగా ఏడుపు బయటకు వినిపిస్తోంది. ఈ ఏడుపు నాగుకు మాత్రమే వినిపిస్తోంది. మీకేమన్నా శబ్దం వినిపిస్తోందా అన్నాడు మిత్రులతో. మాకేమీ వినపడ్డం లేదు అని సమాధానం చెప్పారు వాళ్ళు. బహుశా అది మా అత్తయ్య ఆత్మఘోష కావచ్చు. ఈ వెంకటాపురం కోడలుగా వెళ్ళి తననంతం చేసుకుంది. ఎలాగైనా మా అత్తాత్మకు శాంతి, తన కుటుంబ సభ్యులను ఎల్లుండి కార్తీక పౌర్ణమి రోజులోపు కాపాడుకోవాలి అనుకుంటూ బైకు నడుపుతున్న నాగుకు బైకుకు హఠాత్తుగా ఒక నల్లపిల్లి ఎదురొచ్చింది. దాదాపు పడిపోయి నిలదొక్కుని కొద్దిపాట్లో బైకును కంట్రోల్ చేసుకున్న నాగ్ ఉలికిపడ్డాడు. ఆ నల్లని పిల్లి నాగుకేసి తీక్షణంగా చూసి కొద్ది దూరంలో నిలబడింది. బైకు లైటు కాంతిలో స్పష్టంగా ఆ నల్లని పిల్లి కళ్ళు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ పిల్లి అలా 1 నిమిషం పాటు కదలకుండా చూసి చీకట్లో కలిసిపోయింది. బైకు మళ్ళా స్టార్ట్ చేసి పదండి అంటూ మిత్రులతోని ముందుకు సాగాడు నాగ్. అంతా చీకటిగా ఉంది. దాదాపు వెంకటాపురం చేరుకున్నారు. గ్రామం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నట్లుంది. వీధి దీపాల వెలుగు కనిపిస్తోంది. బైకు నెమ్మదిగా నడుపుతూ రోడ్డు పక్కనే ఉన్న ఒక రాతి శాసనం వద్ద బైక్ ఆపి బైకు లైటు ఆ శాసనంపై పడేలా చేసి ఆ శాసనంను పరిశీలించసాగాడు నాగ్. శాసనం బాగా మట్టికొట్టుకుపోయింది. సరిగ్గా కనపడక తన ప్యాంటు జేబులోని కర్చీఫ్ తీసి ఆ శాసనాన్ని తుడిచాడు. ఒక్కసారిగా అటుపక్కకు దూకాడు. కారణం తన కాళ్లకు తగులుతూ పెద్ద సర్పం ముళ్ల పొదల్లోకి వెళుతోంది. మనసులో ఓం నమశివాయ అనుకుని ఆ శాసనను శుభ్రంగా తుడిచాడు. శాసనంపై జంట సర్పాలు చుట్టుకునున్నాయి. వాటి కింద ఏవేవో సంస్కృత పదాలున్నాయి. నాగ్ ఇండియా వచ్చే ముందు తన రాజమందిర రహస్యాలు తెలుసుకోవాలనే నేపథ్యంలో కొంత సంస్కృత పరిజ్ఞానం కూడా నేర్చుకోవడం వలన వాటిపైన రాసిన అక్షరాలు చదవగలుగుతున్నాడు. ఆ శాసనం వెంకటాపుర గ్రామానికి రక్షణగా వేయబడింది. తమ గ్రామానికి సర్పవరానికి విభేదాలున్న కారణంగా తమ గ్రామంలో సంచరించే సర్పాలు ఈ గ్రామానికొచ్చి ఎవరికీ హాని చేయకుండా ఒక రకమైన నాగ నిర్బంధ శాసనం లాంటిది అని గ్రహించాడు. ఆ శాసనం ఉన్న తూర్పు వైపు జాగ్రత్తగా పరిశీలించాడు. దట్టమైన అరణ్య ప్రాంతంలా ఉంది. ఒక కారు లేదా బైకు పట్టేంత దారున్నట్లు గ్రహించి రండి అని ముందుకు దారి చూపి కదిలాడు నాగ్. తన అత్త శివపార్వతి మరణానికి కారణమైన మామ నాగేంద్రవర్మ తమ గ్రామం నుండి ఆపద రాకుండా గ్రామ పొలిమేరలో నాగబంధన శాసనం వేసినట్లు నాగుకు అర్థమయ్యి తను చేరవలసిన ప్రాంతం వైపు బైకు నడుపుతున్నాడు. సమయం దాదాపు రాత్రి 3 గంటలు కావస్తోంది. రోడ్డు గతుకులుగా ఉంది. నెమ్మదిగా బైకు నడుపుతూ ముందుకు వెళుతున్నారు. కొద్ది దూరం వెళ్ళగానే ఒక చిన్న సెలయేరు లాంటి వాగు ప్రవహించడం గమనించిన నాగ్ దాన్ని ఎలా దాటాలి అనుకుని చూశాడు. ఆ వాగులో బైకులు వెళ్ళవని అర్థమయ్యి తమ బైకులను కొద్దిగా గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో పెట్టి ఆ వాగు దాటడానికి సిద్ధమయ్యి అక్కడ దొరికిన ఒక పొడవాటి కర్ర తీసుకుని ఆ వాగును పరిశీలించాడు. వాగు పెద్ద లోతు లేదు, మోకాళ్ల పైకి మాత్రమే ఉంది, రండి అంటూ స్నేహితులతో చెప్పి కర్ర సాయంతో ముందుకు సాగుతూ మిత్రులకు దారి చూపుతూ నడుస్తున్నాడు. కొద్ది శ్రమతోనే వాగు దాటారు నాగ్ అతని మిత్రులు. అక్కడి నుండి ఎటు వెళ్లాలా అని ఆలోచిస్తూ ముందుకు కదిలాడు నాగ్. కార్తీక పౌర్ణమి 2 రోజులే ఉండడంతో చంద్రుని కాంతి ఆ నిశ్శబ్ద అరణ్య ప్రాంతమంతా వెలుగులు పంచుతోంది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న నాగుకు కొద్ది దూరంలో బాగా పాడుబడిన ఒక సత్రం లాంటి కట్టడం కనిపించింది. ఆ సత్రం వైపు వడివడిగా నడుస్తున్న నాగును చూసి అరణ్య ప్రాంతంలో పురాతన సత్రం ఏమిటి, అసలు నాగిక్కడికి ఎందుకొచ్చాడు అని మనసులో అనుకున్నారు మిత్రులు. నాగును అనుసరిస్తున్నారు. ఆ పురాతన సత్రం చేరుకున్న నాగ్ దానిని పరిశీలిస్తున్నాడు. బాగా పాడుబడిన ఆ సత్రం మొదటి మెట్టుపై నాగు పాదం మోపగానే హఠాత్తుగా ఒక నల్లని భారీ ఆకారంలో ఉన్న సునక వచ్చి నాగుపై దాడి చేయాలని ప్రయత్నించగా
ఒక్క ఉదుటున పక్కకు తప్పుకున్నాడు నాగు. పక్కనే ఉన్న మిత్రులు ఆ ప్రాంతంలో ఉన్న కర్రలతో కుక్కపై ఎదురుదాడి చేశారు. ఆ కుక్క వెనక్కి తగ్గి చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయింది. నెమ్మదిగా పాడుబడిన ఆ సత్రం తలుపులు తెరిచిన నాగుకు ఒక్క ఉదుటున గబ్బిలాలొచ్చి దాడి చేయబోయాయి. త్రుటిలో తప్పుకున్న నాగ్ ముందుకు కదిలాడు. ఆ సత్రం మొదటి గదిలో కూడా తాము వెంకటాపుర పొలిమేరలో చూసిన నాగ నిర్బంధ శాసనం లాంటిదొకటుంది. లోపల మరో గదుంది. ఆ శాసనం దాటుకుంటూ రెండో గది వద్దకు వెళ్లి పరీక్షగా చూస్తున్న నాగుకు బుస్సుమని పెద్ద శబ్దం వినిపించింది. బహుశా ఈ గదిలో పెద్ద సర్పాలున్నాయా అనుకుని ఆలోచించిన నాగ్ ఆ తలుపు గడియ ఒక్కసారిగా నెట్టి వెనక్కు పరిగెత్తాడు. అనకొండ స్థాయి భారీ సర్పం ఒకటి హఠాత్తుగా బయటకొచ్చి తన తలతో బుస్సుమని పెద్ద శబ్దం చేసి మరలా వెనక్కి ఆ గదిలోకి వెళ్ళింది. అంత భారీ సర్పాన్ని చూసిన నాగు మిత్రులకు గుండాగినంత పనైంది. కొద్దిపాటి చంద్రుని కాంతి పాడుబడిన శిథిలమైన ఆ భవనంపై రంధ్రాల ద్వారా ప్రసరిస్తోంది. ఆ వెలుగులోనే నాగ్ ఆ గది దగ్గరకు ప్రవేశించాడు. గదంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. భారీ సర్పం తమపై దాడి చేస్తుందేమో అని, అది ఎటువైపు నుండి వస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాగు వెనకే నడుస్తున్నారు మిత్రులు. ఆ గదిలో అతి పెద్ద పుట్ట, దాదాపు ఆ గదంతున్న పుట్ట. ఆ పుట్టకు భారీ రంధ్రాలున్నాయి. ఆ పెద్ద సర్పం బయటకొచ్చేంత పెద్ద పెద్ద రంధ్రాలున్నాయి. పుట్ట లోపల బుస్ అని శబ్దం వస్తూనే ఉంది. నాగ్ ఆ పుట్టను జాగ్రత్తగా పరిశీలిస్తుండగా ఒక్కసారిగా సర్పం ఆ గది పైకప్పు అంత పైకి లేచి నాగుపై దాడి చేయాలని చూడగా క్షణంలోనే నాగ్ తన జేబులో చేయి పెట్టి తన జేబులో ఉన్న ఒక చిన్న మూటలో ఉన్న వస్తువులు కొన్ని తనకు అతి దగ్గరగా ఉన్న పుట్ట రంధ్రంలో వేసి కళ్ళు మూసుకుని శివదేవుణ్ణి ప్రార్థించాడు. ఆశ్చర్యకరంగా ఆ పెద్ద సర్పం ఒక్కసారిగా పుట్ట లోపలకు వెళ్ళిపోయింది. ఎటువంటి శబ్దం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. వెంటనే నాగ్ పుట్ట పక్క నుండి మనిషి పట్టే దారుణ మార్గంలో పుట్ట వెనకకు వెళ్ళాడు. జాగ్రత్తగా ఆ పరిసరాలు పరిశీలిస్తూ ఒక చోట ఆగాడు. ఆ ప్రాంతంలో మట్టిలో సగానికి పైగా కూరుకుపోయిన ఒక పంచలోహాలతో చేసిన పెట్టె కనిపించింది. ఆ పెట్టెను తీయాలని ప్రయత్నించినా రాలేదు. ఒక్క ఉదుటున గట్టిగా ఆ పెట్టెను లాగాడు. ఆ పెట్టె బయటకొచ్చింది. ఆ పెట్టె జమీందార్లు రాజుల కాలంలో విలువైన వస్తువులు దాచుకోవడానికి తయారు చేసిన విధంగా ఉంది. అన్నాళ్ళు మట్టిలో కూరుకుపోయినా మెరుస్తూనే ఉంది. ఆ పెట్టెకు తాళం లేదు, కానీ గొళ్ళెం గట్టిగా ఉంది. గొళ్ళెంను గట్టిగా తీయసాగాడు. కాసేపటికి నాగు ప్రయత్నం ఫలించి పెట్టె తెరుచుకుంది. పెట్టె తెరుచుకోగానే ఒక్క ఉదుటున 5 అడుగుల నాగు పెట్టెలో నుండి బుస్సును లేచింది. ఆ పరిణామానికి పెట్టెను కింద విడిచాడు నాగు. ఆ సర్పం నాగును ఏమీ చేయకుండా పక్కనే ఉన్న పెద్ద పుట్టలో దూరింది. జాగ్రత్తగా మళ్లీ పెట్టె తీసుకుని, ఈ పెట్టెకు ఒక్క రంధ్రం లేదు, కానీ సర్పం దీనిలో ఎలా ఉంది? ఇదంతా నాగ నిర్బంధ మంత్రం వలన సాధ్యం అని మనసులో అనుకుని పెట్టె లోపల పరిశీలిస్తున్నాడు. పెట్టె లోపల 3 పొరలున్నాయి. ఒక పొరలో ఏవేవో తాయెత్తులున్నాయి. రెండవ పొరలో ఒక తెలియని భాషలో ఉన్న పాడుబడి చినిగిపోయే స్థితిలో ఉన్న కాగితం ఒకటుంది. మూడవ పొర చూడగా ఒక రాగిరేకు, దానిపై ఏవేవో గుర్తులు, రాతలు ఉన్నాయి. తనకు కావలసింది అదే అని ఆనందంతో ఆ రాగిరేకును తన చేతులతో తడిమి ఆ పెట్టె తీసుకుని బయటకొచ్చాడు. నాగ్ ఆ రాగిరేకు తాకిన క్షణంలో వెంకటాపురంలో 2 రోజుల్లో కార్తీక పౌర్ణమి ఉండడంతో సర్పాపురం రాజమందిరం నాగబంధనం తొలగించి అక్కడ శివాలయంలో నాగులగుండంలో దొరికిన నిధి దక్కించుకోవాలని, తన భార్య శివపార్వతి ఆత్మను అంతం చేయాలనే ప్రయత్నంలో బాగా రుద్ధుడైన నాగులకోనకు చెందిన క్షుద్రమాంత్రికుడితో పూజలు చేయిస్తున్నాడు. ఆ పూజలు వెంకటాపురం పడమర దిక్కున జరుగుతున్నాయి. పూజ చేస్తున్న మాంత్రికుడు నాగేంద్ర అని కఠోర స్వరంతో పిలిచి, మనం గ్రామ పొలిమేరలో వేసిన నాగ నిర్బంధం ఛేదించి నిధి తాలూకా రాగిరేకు ఎవరో తీసుకువెళుతున్నారు. నాకు సంకేతం వచ్చింది. ఆ శాసనం వేసింది నేనే కదా. అది ఛేదించినప్పుడు నాకు తెలుస్తుంది. నేను పూజ ఆపకూడదు. మీరు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ బంధం తీసింది ఎవరో బంధించి తీసుకురండి, లేదా చంపేయండి అని బిగ్గరగా అరిచి చెప్పాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన నాగేంద్రవర్మ తన భార్య చనిపోయిన సమయంలో రాజమందిరం నుండి తాను తెచ్చిన నిధి రహస్య రాగిరేకు, ఆ సమయంలో అడవిలో ఒక సత్రం లాంటిది కట్టించి దాదాపు 21 మంది మాంత్రికులను 45 రోజుల పాటు ఆ సత్రంలోనే ఉంచి పూజలు చేయించి ఆ రాగిరేకును భద్రపరిస్తే అది అంత సులువుగా ఎలా ఎవరు తీసుకువెళతారు అని ఆందోళన పడుతూనే తన రెండో భార్య కుమారుడు ప్రదీప్ మరియు అనుచరులను త్వరగా పదండి అని అరిచాడు.
దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ సత్రం ఉన్న ప్రాంతం. అడవిలో కాలినడకన 2 కిలోమీటర్లు నడిచి గ్రామం పడమర వైపు పొలిమేర చేరుకుని వారు వాహనాల్లో అక్కడికి రావాలి. ఈలోపు ఆ రాగిరేకు తీసిన వ్యక్తుంటాడా అని ఆందోళనతో ముందుకు నడుస్తున్నాడు నాగేంద్రవర్మ. దాదాపు 55 సంవత్సరాలు దాటినా ఉత్సాహంగానే ఉన్నాడు నాగేంద్రవర్మ. ఇదే సమయంలో నాగ్ ఆ పెట్టెను తీసుకుని బయటకొచ్చి పరిగెత్తండి అంటూ కదిలాడు. వాగు దాటి వారు బైకులు పెట్టిన ప్రదేశంకొచ్చి బైకులు తీసుకుని బైకును వేగంగా నడపసాగారు. దాదాపు సమయం తెల్లవార వస్తోంది. నాగు నాగులకోన మార్గంలో పయనిస్తున్నాడు. బహుశా మల్లయ్య దొరను కలవడానికి వెళుతున్నాడు అనుకున్నారు మిత్రులు. నాగులకోన మార్గంలో రహదారి ఉన్నంతవరకు బైకులు పోనిచ్చి తర్వాత నడక మార్గం ద్వారా వేగంగా కదులుతున్నాడు. ఇదే సమయంలో తన అత్త శివపార్వతి వికటాట్టహాసం వినిపిస్తోంది. అతనికి మాత్రమే వినిపిస్తోంది. ఎందుకు తనకు అలా వినిపిస్తోందో తెలియక ముందుకు నడుస్తున్నాడు నాగు. ఇదే సమయంలో నాగేంద్రవర్మ ఆందోళనగా అడవిలో పురాతన సత్రం వద్దకు చేరుకున్నాడు. రాగిరేకును తీసుకుని నాగ్ అతని మిత్రులు నాగులకోన వైపు వడివడిగా పరిగెడుతున్నారు. అటవీ ప్రాంతంలో వెళ్లే దారిలో ఏవో అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. బహుశా ఆ రాగిరేకుకు తాంత్రిక పూజలు జరిపారు కాబట్టి దుష్టశక్తులు కొన్ని వీరి ప్రయత్నాన్ని విరమింపజేయడానికి వికటాట్టహాసాలు చేస్తూ అడవిని దద్దరిల్లేలా చేస్తున్నాయి. ఏం భయపడద్దు, ముందుకు సాగండి అని ధైర్యం చెబుతూ నడుస్తున్నాడు నాగ్. అంతలో వారికి మార్గమధ్యంలో ఒక తెల్లచీర కట్టుకున్న ఆకారం ఎదురుగా నిల్చున్నట్లు అర్థమయ్యి ఒక క్షణం ఆగిపోయారు. తమను అడ్డుకునే ప్రయత్నంలో ఇది ఒక భాగం అనుకుని తనకు రాగిరేకు దొరికిన పెట్టెలో ఉన్న తాయిత్తును ఒకటి తీసి అటువైపు విసిరాడు. ఆశ్చర్యంగా ఆ తెల్లని ఆకారం కనుమరుగైపోయింది. ఇక ఏ ఆటంకం లేకుండా నాగులకోనకు చేరుకున్నారు. అక్కడ శివాలయంలో మల్లయ్య దొర దగ్గరకు వెళ్లి రాగిరేకు దొరికిన పెట్టెను అందించగా దాదాపు విజయం సాధించావు అన్నట్టు ఒక చూపు చూసి శివాలయంలోకి రమ్మని పిలిచి పక్కనే ఉన్న కొలంలో నాగును వారి స్నేహితులను స్నానం చేసి రమ్మని చెప్పి శివునికి ఏవో మంత్రాలతో పూజలు నిర్వహిస్తున్నాడు. స్నానం చేసొచ్చిన నాగ్ మరియు మిత్రులు స్వామివారికి నమస్కరించి మల్లయ్య దొర వైపు చూడగా ఆలయం పడమట భాగం వైపు తీసుకువెళ్లి ఒక ప్రాంతం చూపి నాగును తవ్వమన్నాడు. అక్కడ తవ్వుతున్నప్పుడు ఆలయంలో శివలింగం దగ్గర ఒక సర్పం వచ్చి బుసలు కొడుతూ చూస్తోంది. మొత్తానికి కొద్దిసేపు తవ్వగా ఒక పెట్టె బయటపడింది. దానిని తీసి నాగు మల్లయ్య దొరకిచ్చాడు. మల్లయ్య దొర పెట్టెను తెరవగా నాగు ఆశ్చర్యపోయాడు. దానిలోనూ వెంకటాపురం అడవిలో దొరికిన రాగిరేకు మాదిరి వెండిరేకు ఒకటి మరియు కొన్ని తాయితులు ఉన్నాయి. అసలు అక్కడ దొరికిన రాగిరేకు, ఇక్కడ వెండిరేకు, అసలిదంతా ఏంటి అని మల్లయ్య దొరను అడుగుతుండగా అన్నింటికీ సమాధానం వస్తుంది రమ్మని చెప్పి ఆలయం గర్భగుడికి ఎదురుగా బయటున్న అగ్నిగుండం పక్కనే తన అనుచరుడితో త్రిశూలం ఆకారంలో ఒక ముగ్గు వేయించి 3 శూలాలలో ఒక దానిమీద వెండిరేకు, మరొక దానిమీద రాగిరేకు ఉంచి పూజలు చేయసాగాడు. 3వ శూలం మీద ఖాళీగా ఉంది. అక్కడ ఏం ఉంచాలి అని మల్లయ్య దొరను అడిగితే అది నాకు తెలీదు. మీ అత్త శివపార్వతి అత్తకు తెలుసు. అది ఎక్కడుందో సాధించి ఇక్కడ పెట్టి తుది పూజ చేస్తేనే కానీ మనకు నాగులగుండంలో ఉన్న నిధి ఎక్కడుందో తెలుస్తుంది. ఈ నిధి కోసం ఆశపడే మీ మావయ్య నాగేంద్రవర్మ మీ అత్తను హింసించాడు. ఇది సర్పవర రాజవంశీయులు మరియు ఆ గ్రామ శ్రేయస్సు సంక్షేమాలకే వాడాలని మీ తాతగారు మీ అత్తగారు నిర్ణయించారు. ఈ క్రమంలో జరిగిన సంఘటనల్లో మీ అత్త ప్రాణత్యాగం చేసి ఈ నిధి రహస్యాలు ఎవరికీ తెలియకుండా చేసింది. అలాగే అప్పుడు రాజమందిరానికి నాగబంధనం చేసిన నేను, నాతో పాటు ఉన్న వెంకటప్ప నిధి రక్షణకు కొన్ని పూజలు చేసి ఆ నిధి దొరకడానికి లేదా ఆ నిధిని కాపాడే నాగ సర్పాల నుండి రక్షణ కోసం రాగి, వెండి, బంగారు రేకులపై రక్షణ రేఖలు గీసి పూజలు నిర్వహించాం. అన్నీ ఒకే చోటుంటే ఎప్పటికైనా ఇబ్బంది అని వెంకటప్ప, నేను, మీ తాతగారు, మీ అత్తగారు రాగిరేకును నాగులగుండం పక్కన గల మీ తోటలో, వెండిరేకు నాగులకోన ఆలయంలో పాతిపెట్టాం. బంగారు రేకు మాత్రం మీ అత్తగారే భద్రపరిచారు. అది ఎక్కడుందో తెలీదు. కాలక్రమేణా మీ అత్తగారు మీ మామ వల్ల ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత నాతో పాటు పూజలు నిర్వహించిన వెంకటప్ప డబ్బులు కాసిపడి నాగులగుండం పక్కనున్న రాగిరేకు దొంగిలించి వెంకటాపురం వెళ్ళి మీ మామ నాగేంద్రవరంకిచ్చి మిగతా 2 వెండి, బంగారు రేకులను సాధించాలని పూజలు నిర్వహిస్తూ రాగిరేకు అటవీ ప్రాంతంలో దాచి నాగబంధనం చేసి రక్షించాడు.
అదే రాగిరేకును నువ్విప్పుడు తెచ్చావు. ఇదంతా విన్న నాగ్ ఆశ్చర్యంగా చూశాడు. నాగుల కోనలో నాకు, వెంకటప్పకు మాత్రమే నాగబంధనం తెలుసు. అలాగే ఈ నిధి రక్షణ పూజలో నేను కూడా ఉన్నందుకు నేను, వెంకటప్ప కలిసే నాగేంద్రవరముకు సహాయపడ్డామని మీ తాతగారు నాగుల కోన ఓసలకు సర్పవరంలో ప్రవేశం లేకుండా శాసనం మరియు వెంకటాపురం గ్రామస్తులు సర్పవరంలోకి, సర్పవరం వారు వెంకటాపురానికి రాకపోకలు నిషేధం విధించారు అని చెప్పాడు. ఎందుకు తమని ఆ గ్రామానికి వెళ్ళొద్దంటారో అప్పుడు అర్థమైంది వాళ్ళందరికీ. ఈ క్రమంలో మల్లయ్య దొర పూజలు నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం దాకా పూజలు నిర్వహించి అందరూ అక్కడే ఆలయంలో భోజనం ముగించారు. వెంకటాపురం నుండి తన కుమారుడు అనుచరులతో నాగు బృందాన్ని అనుసరించి వస్తుండగా తెల్లవారిపోయింది. ఈ సమయంలో సర్పవరంలో ప్రవేశించడం ఇబ్బందని భావించి తిరిగి వెంకటాపురం చేరుకుని మాంత్రికుడు వెంకటప్పను కలిసి విషయం చెప్పారు. వెంకటప్ప ఈ నిధి తాలూకా రాగిరేకును తీసుకువెళ్లారంటే దీని వెనక ఖచ్చితంగా మల్లయ్య దొర హస్తం ఉంది. అతనికి తెలుసు రేపు రాబోతున్న కార్తీక పౌర్ణమి 19 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ సమయంలో సర్పవరం వెళ్ళి నిధి తాలూకా ఆ బంగారు రేకు దాచిన పురాతన బంగ్లాకు వెళ్ళి దాన్ని సాధించి నిధి సొంతం చేసుకుంటాడు. ఆ నిధి దొరికినప్పుడు దానిలో దొరికిన 5 తలలు గల బంగారు నాగశిల్పంను సాధించి బంగ్లాలో గల శివాలయంలో శివుని ప్రతిమకు తాకించి పూజ చేస్తే కార్తీక పౌర్ణమి చంద్రుని వెలుగులు శివలింగంపై పడతాయి. అలా దర్శన భాగ్యం చేసుకున్న వారికి సకల సంపదలు దీర్ఘాయుష్యు కలిగి వర్ధిల్లుతారు. అందుకే మల్లయ్య దొర మాత్రమే ఈ పని చేసుంటాడు. మనం నాగుల కోనలో వెండిరేకు పౌర్ణమికి ముందే తీసుకోవాలని అనుకుంటే మనకంటే ముందుగానే మన వద్ద రాగిరేకు తస్కరించాడు. ఇక మనం నాగుల కోనకు వెళ్ళొద్దు. ఈ రాత్రికి అతడు తప్పక సర్పవరం పురాతన రాజమందిరానికి వస్తాడు. అక్కడికే మనం వెళదాం. అక్కడ నీపై పగతో రగిలిపోతున్న శివపార్వతి ఆత్మను కట్టడి చేయడానికే కదా మనం ఇన్ని రోజులు తాంత్రిక పూజలు చేస్తున్నాం. ఈ రాత్రితో ఆమె ఆత్మను అంతం చేస్తానని చెప్పాడు. దానికి సరే అని తలూపాడు నాగేంద్రవర్మ. నాగుల కోనలో కూడా ఈ రాత్రికి సర్పవరం పురాతన రాజమందిరంకు వెళ్ళడానికి మల్లయ్య దొర మరియు నాగు బృందం సిద్ధమయ్యారు. అదే రోజు రాత్రి దాదాపు 8 గంటలు ఇక మనం పురాతన బంగ్లాకు వెళదాం అని మల్లయ్య దొర అనగా అందరూ సిద్ధమయ్యారు. త్రిశూల పూజలో ఉన్న రాగి వెండు రేకులు ఒక పెట్టెలో పెట్టి శివుడికి ప్రార్థన చేసి పూజలో ఉంచిన కంకణాలను అందరి హస్తాలకు కట్టి ఇక ముందుకు పదండి అంటూ మల్లయ్య దొర నడిచాడు. ఆయన్ను అనుసరిస్తున్నారు నాగు బృందం. నాగుల కోన నుండి సర్పవరం పురాతన రాజమందిరంకు చేరుకున్నారు మల్లయ్య దొర బృందం. బంగ్లా దగ్గర బావి దగ్గరకు చేరగానే ఆగండి అన్నాడు మల్లయ్య దొర. బావి గోడపైకి తన వద్దున్న కాగడా వెలుగు ప్రసరింపజేశాడు. ఆ వెలుగులో ఆ శిథిల గోడ మీద ఏవో గుర్తులు, దాని కింద నిమ్మకాయలు కనిపించాయి. అవి ఏంటి అని అడిగిన నాగుతో వెంకటప్ప మనకన్నా ముందే రాజమందిరంలోకి ప్రవేశించాడు. ఆత్మహత్య చేసుకున్న మీ అత్తగారి ఆత్మ ఈ బావి వద్ద వారిని కట్టడి చేయకుండా మంత్రలేఖనం ఇక్కడ గీసి పూజ చేసి వెళ్ళాడు అని చెప్పగా నాగు ఆశ్చర్యంతో చూడసాగాడు. ఇంతలో ఒక పెద్ద గుడ్లగోబ మల్లయ్య దొరపై హఠాత్తుగా దూకింది. తన చేతిలో ఉన్న కాగడాతో దానిని విదిలించి ఇక నుండి వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి అని చెప్పి తాను ముందు నడుస్తూ నాగును అతని స్నేహితులను వెనక రమ్మన్నాడు. వెంకటప్ప ముందుగానే రాజమందిరంలోకి ప్రవేశించాడు. ఈరోజు శివపార్వతి అత్తను వారు శాశ్వత బందీ చేస్తారా లేక ఆమె నాగేంద్రవర్మను వెంకటప్పను అంతమొందిస్తుందా చూడాలి. ఏదైనా ఈ రాత్రి ఈ బంగ్లాలో ఒక కాళరాత్రి చూడాల్సిందే అని మనసులో అనుకుంటూ నడుస్తున్నాడు నాగ్. సమయం దాదాపు 10:30 గంటలవుతోంది. రాజమందిరం చాలా నిశ్శబ్దంగా ఉంది. నెమ్మదిగా నడుస్తూ రాజమందిర ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకున్నారు నాగు బృందం. మల్లయ్య దొర ఊహించినట్లే వెంకటప్ప మాంత్రికుడు, నాగేంద్రవర్మ అనుచరులు బంగ్లాలోకి ప్రవేశించిన ఆనవాళ్లుగా ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయలు, కుంకుమ పడున్నాయి. దూకుడుగా ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్లాలని ప్రయత్నించిన నాగును వారించి మల్లయ్య దొర ఏవో మంత్రాలు చదివి తన సంచిలో నుండి విభూది తీసి ఆ నిమ్మకాయలపై చల్లాడు. దాంతో అక్కడ పెద్ద మంట లేచింది. దానిని చూసి భయపడిన నాగ్, ఏంటి మల్లయ్య దొర ఇది అన్నాడు. మనల్ని రానివ్వకుండా కొన్ని దుష్టశక్తులను ఇక్కడ వెంకటప్ప ఉంచాడు. వాటిని దాటితే పెద్ద ప్రమాదం ఏర్పడేది. ఇప్పుడు భయం లేదు, పదండి అని ప్రధాన ద్వారంలోకి దాటారు. మల్లయ్య దొర కాలు పెట్టగానే నిశ్శబ్దంగా ఉన్న బంగ్లా ఒక్కసారిగా ఒక స్త్రీ కేకతో దద్దరిల్లిపోయింది. అతి భయానకంగా ఉంది ఆ స్వరం.
తనకు ప్రవేశం లేని బంగ్లాలో అడుగు పెడుతున్న కారణంగా ఆ స్వరం వినిపించింది. కానీ తన సహాయం ఇప్పుడు నాగుకి అవసరం కాబట్టొచ్చాను అనుకుని శివపార్వతి చనిపోయినప్పుడు వేసిన నాగబంధం గుర్తుకు తెచ్చుకున్నాడు మల్లయ్య దొర. నెమ్మదిగా చేతిలో ఉన్న కాగడాలు టార్చ్ లైట్ వెలుగులతో ముందుకు వెళుతున్నారు. నాగును ముందు ఒంటరిగా తన అత్తగారి గదిలోకి వెళ్ళమని మల్లయ్య దొర ఆజ్ఞాపించి, వెంకటప్ప ఎక్కడున్నాడో తాను చూస్తానని, మీ అత్త ఆత్మను కట్టడి చేసే భాగంలో వారుండొచ్చు, జాగ్రత్త. మీ అత్తగారి గదికి వెళ్ళి ఆమె ఎందుకు ఈ రాత్రి 11 రమ్మందో ఏమైనా రహస్యాలు తెలియచ్చు, వెళ్ళు. ప్రస్తుతానికి మీ అత్తగారి ఆత్మను బందీ చేయడానికి ఈ భవనంలో ఎక్కడో ఒక చోట వారు తాంత్రిక పూజలు చేస్తూ ఉండొచ్చు. నేను నా పూజాశక్తితో తాత్కాలికంగా మీ అత్తకు హాని లేకుండా చూస్తాను అని నాగుతో చెప్పి, నాగుకు ఒక ఎర్రని వస్త్రం, కొన్ని నిమ్మకాయలు ఇచ్చి, ఇది మీ అత్తగారి గదిలోకి నువ్వు వెళ్ళి తలుపు వేసుకుని ఆ గది ముందుంచు అనిచ్చాడు. నాగు మెట్లెక్కి తన అత్తగారి గది దగ్గరకు వెళ్ళాడు. తలుపులు బలంగా మూసుకుపోయున్నాయి. ఎంత బలవంతంగా నెట్టినా అవి రావడం లేదు. 5 నిమిషాల ప్రయత్నం తర్వాత తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. లోపలికి వెళ్లే ముందు మల్లయ్య దొర ఇచ్చిన నిమ్మకాయలు, కుంకుమ గది ముందు పెట్టి లోపలికి వెళ్ళాడు నాగు. అలా వెళ్ళగానే తలుపులు వాటంతటవే మూసుకుపోయాయి. కాగడా వెలుతురులో తన అత్త కనిపిస్తుందేమో అని గది మొత్తం వెతుకుతున్నాడు నాగు. ఎక్కడా కనపడడం లేదు. ఈ క్రమంలో మల్లయ్య దొర నాగు మిత్రులను తీసుకుని బంగ్లా పడమటి వైపున ఒక మూలను కూర్చుని ఒక పెద్ద ముగ్గు వేసి దానిలో శివలింగం వేసి మంత్రాలు చదువుతున్నాడు. నాగు మిత్రులను ఎక్కడికో కదలవద్దని తెలిపాడు మల్లయ్య. పూజ చేస్తుండగా హఠాత్తుగా కొన్ని సర్పాలొచ్చి ఆయనపై, నాగు మిత్రుల శరీరాలపై పోకుతున్నాయి. ఏం భయం వద్దు అని వారికి చెప్పిన మల్లయ్య దొర మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. నాగు ఉన్న గదిలో హఠాత్తుగా ఒక మెరుపులా వచ్చి తెల్లని వస్త్రాలతో శివపార్వతి ప్రత్యక్షమైంది. ఆమె రూపం మాత్రం కనపడడం లేదు. అత్తా అని బిగ్గరగా అరిచాడు నాగు. కొంతసేపటికి, నాగు నన్ను శాశ్వత బందీ చేయడానికి, మన పూర్వీకుల నిధిని అపహరించడానికి నాగేంద్రవర్మ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజుతో వాడి అంతమో నా అంతమో చూడాలి. నేను ఇప్పటిదాకా నా ఆత్మను ఇలా ఉంచుకుంది మన పూర్వీకుల నిధి, అందులో ప్రత్యేకంగా ఉన్న నాగేంద్రస్వామి విగ్రహం ఇతరులకు సొంతమైతే మన వంశం పూర్తిగా నాశనం అవుతుందని. అందుకే ఇలా కాపాడుకుంటూ ఒంటరిగా ఈ పురాతన బంగ్లాలో పగబట్టిన దెయ్యంలా ఇన్నాళ్లుగా తిరుగుతున్నాను. మనం కొలిచే శివదేవుడు మనకి అన్యాయం చేయడు కాబట్టే ఇన్నాళ్లకు నిన్ను పంపాడు. కానీ ఈరోజు మనల్ని ఎవరు ఆ దుష్టుల నుండి కాపాడతారు అనగా, అత్త మల్లయ్య దొర వచ్చాడు. మహాశివభక్తుడు, మనల్ని మట్టు పెట్టాలనే వెంకటప్ప కన్నా బలవంతుడు, కాబట్టి భయం లేదు అన్నాడు. ఇంతలో ఏవో బలంగా తాంత్రిక మంత్రాలు వినిపిస్తున్నాయి. అవి నాగున్న గది దాకా వినిపిస్తున్నాయి. ఆ మంత్రాలు వింటూ శివపార్వతి అత్త గదిలో ఒక తెల్లని పొగలా తిరుగుతూ ఉంది. బహుశా ఆ ఆత్మరూపం పొగ ఆకారంలో వెంకటప్ప చేసే పూజ వద్దకు వెళ్ళి వారికి బందీ అవుతుందేమో అనుకుని నాగు భయపడ్డాడు. కానీ ఆ పొగ గదిలో తిరుగుతుంది, కానీ బయటకు వెళ్లడం లేదు. కారణం మల్లయ్య దొర గది ముందు ఉంచమన్న విభూది మరియు నిమ్మకాయలని గ్రహించాడు నాగు. మనసులో మల్లయ్య దొరకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. నాగ్ ఆ గది కిటికీలో నుండి చూడగా దూరంగా ఉన్న ఒక చెట్టు కింద పూజలు చేస్తున్నట్లు వెలుగులో చూచేయగా కనిపించింది. ఇటు మల్లయ్య దొర కూడా వాళ్ల ప్రయత్నాలు తిప్పికొడుతున్నాడు. దైవశక్తి, తాంత్రిక శక్తి పోటాపోటీగా సాగుతున్నాయి. పొగ రూపంలో ఉన్న శివపార్వతి అత్తతో, అత్త నిధి తాలూకా రాగిరేకు వెంకటాపురం నుంచి తీసుకొచ్చాను. నాగులకోన ఆలయంలో వెండ్రేకు తెచ్చానని చెప్పగా, సంతోషం నాయనా, నువ్వు మరో పని చెయ్యాలి. ఈ గదిలో మూలగా ఉన్న పెట్టి తెరువు. అందులో ఒక చిన్న కాగితం ఉంటుంది. దానిలో కొన్ని అక్షరాలుంటాయి. అవి చదువు. ఆ తర్వాత నీకు కనిపించిన వస్తువుని తీసుకురా అని చెప్పింది. నెమ్మదిగా ఆ పెట్టె తెరిచాడు నాగు. అలా పెట్టె తెరవగానే బంగ్లాలో ఉన్న శివాలయంలో గర్భగుడిలో ఉన్న దాదాపు 25 దాకా సర్పాలు బుస్సుమని పడగ విప్పి రౌద్రంగా బుసలు కొడుతున్నాయి. పెట్టెలో ఉన్న పాడుబడిన పేపర్లో సంస్కృత భాషలో ఉన్న పదాలు ఉచ్చరించాడు నాగు. వెంటనే ఆ పెట్టెలో మరో అర తెరుచుకుంది. అందులో 2 అడుగుల పరిమాణం గల బంగారు త్రిశూలం, ఒక బంగారు రేకు కనిపించింది. ఆశ్చర్యపోయిన నాగ్ అది తీసుకుని, ఏంటత్తా ఇది? ఈ బంగ్లాలోని శివాలయంలోకి నేను మీ తాతగారు మాత్రమే ప్రవేశించేవారం. శివాలయం లోపలికి ప్రవేశించాక పక్కనే పడమటి దిక్కున ఒక పెద్ద రాయిలాగుంటుంది. దానిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రాయిపై సన్నని నాగరక్షణ వలయం ఉంటుంది. ఆ రక్షణా వలయానికి ఈ త్రిశూలం తాకిస్తే ఒక గది తెరుచుకుంటుంది. దానిలోనే నాగులగుండంలో దొరికిన మన నిధి నాగేంద్రస్వామి విగ్రహం కూడా ఉంది. ఆ నిధికి రక్షణా వలయం ఉంది.
ఆ వలయం పోవాలంటే నువ్వు తెచ్చిన రాగి, వెండి రేకులతో పాటు ఇప్పుడు తీసుకున్న బంగారు రేకుంచి పూజ చెయ్యాలి. ఇది వెంకటప్ప మరియు మల్లయ్య మాత్రమే తెలుసు. మల్లయ్య సహాయం తీసుకో అని పలికింది. ఆ నిధిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి సర్పవరంలో మీ నాన్నకివ్వు. గ్రామాభివృద్ధికి తోడ్పడమని చెప్పు. అలాగే ఆ నాగేంద్రస్వామి బంగారు విగ్రహం రేపు రాత్రి కార్తీక పౌర్ణమి రోజు సర్పవరం ఆలయంలో గర్భగుడిలో శివలింగం వెనక ప్రతిష్ఠించండి. ఇక మన వంశ అభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది అని చెప్పింది. అత్త, నీ ఆత్మను ఎవరూ బంధించలేరు. మనకు రక్షణగా మల్లయ్యదొరున్నాడు. ఈ గది నుండి నిన్ను రాకుండా, వారి దగ్గరకు వెళ్లకుండా నిరోధిస్తాడు. నీ ఆశీస్సులతో విజయం సాధిస్తానత్తా అని ఆ గదిలో నుండి బయటకొచ్చి తలుపు వేశాడు. వెంకటప్ప తాంత్రిక పూజలు, మంత్రాలతో బంగ్లాలో పెద్ద కేకలు, హఠాత్తుగా వెలుగులు వచ్చి పోతున్నాయి. నెమ్మదిగా మెట్లు దిగి మల్లయ్య దగ్గరకు వచ్చిన నాగు త్రిశూలంను, బంగారు రేకును చూపి విషయం చెప్పాడు. మల్లయ్య పూజా చక్రంలో నుండి లేచి చుట్టూ విభూది చల్లి, నాగు స్నేహితులను ఈ వలయం చుట్టూనే ఉండండి, కదలద్దు. ఎన్ని ఆటంకాలొచ్చినా ఈ వలయం దాటొద్దు. మేం త్వరగా తిరిగొస్తాం అని లేచాడు. బంగ్లాలో పురాతన ఆలయం వైపు నాగు, మల్లయ్య దొరలు నడుస్తున్నారు. ఈ క్రమంలో వెంకటప్ప మంత్రాలు బిగ్గరగా చదువుతున్నాడు. శివపార్వతి ఆత్మ గదిలో అల్లాడుతుంది. తలుపులకు బలంగా కొట్టుకుంటోంది, రోధిస్తోంది. కాని తలుపులు దాటి బయటకు రావడం లేదు. ఆ భయానక శబ్దాలకు నాగు మిత్రులకు చెమటలు పడుతున్నాయి. పూజావలయంలో కూర్చున్న నాగు మిత్రులకు ఒక స్త్రీ స్వరం, లేవండి ఎక్కడి నుండి, లేదా ప్రాణాలు తీస్తాను అని అరుస్తూ బెదిరిస్తోంది. వారి చుట్టూ పొగల ఆత్మలు తిరుగుతున్నాయి. దానికి భయపడిన నాగుమిత్రుడొకడు వలయంలో నుండి లేవాలని ప్రయత్నించగా వెంటనే ఆ తెల్లని ఆకారం అతని చేతిని చుట్టి వలయం బయటకు లాగాలని ప్రయత్నం చేయగా మరో మిత్రుడు వెంటనే వలయంలోకి లాగి, కొద్దిలో ప్రాణాలు తీసుకునేవాడివి. మల్లయ్య చెప్పినట్లు ఈ వలయమే ఇప్పుడు మనకు రక్ష. ఎవరూ లేవద్దు అని హెచ్చరించాడు. దాంతో మిత్రులు వారి చుట్టూ గందరగోళంగా ఉన్న వలయంలోనే ఉన్నారు. నాగు, మల్లయ్య ఆలయం వద్దకు ప్రవేశించారు. మల్లయ్య గర్భగుడి వద్ద ఏవో మంత్రాలు చదివి తన మెడలో ఉన్న రుద్రాక్షమాలను తడిమి తీసి నాగు మెడలో వేసి తలుపు తీయమన్నాడు. గర్భగుడి బాగా శిథిలమై ఉంది. లోపలికి వెళ్లిన నాగుకు సర్పవరం నాగులకు ఇక్కడున్న ఆలయాలకు తేడా లేదనిపించింది. వీరు ఆలయంలో ఉన్న సమయంలో అక్కడ 6 సర్పాలు వరుసగా తిరుగుతూ ఉన్నాయి. మల్లయ్య తన సంచిలో నుండి కొబ్బరికాయ తీసి స్వామివారి ముందు పగలగొట్టమని నాగుకు చెప్పి ఏవో మంత్రాలు చదువుతున్నాడు. ఆలయంలో పురాతన గంట పెద్దగా దానంతట అదే మోగుతోంది. ఈ క్రమంలో ఇక్కడ మంత్రాలు చదువుతూ కళ్ళు మూసుకున్న వెంకటప్ప భయంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి, మనం ప్రమాదంలో పడ్డాం. నేనిక్కడే మంత్రాలు చదువుతాను. మీరు బంగ్లాలోకి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళండి. నేను కొద్దిసేపట్లో వస్తాను. పూజ మధ్యలో లేస్తే శివపార్వతి ఆత్మ నన్ను అంతం చేస్తుంది. మీరు కూడా జాగ్రత్త అని హెచ్చరించాడు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారికి మనసులోనే, నా ప్రయత్నం సఫలం చేయి శివయ్య అంటూ ప్రార్థిస్తున్నాడు. గంట మోగుతూనే ఉంది. ఇదే క్రమంలో సర్పవరం ఆలయం, నాగులకోన ఆలయం గర్భగుడిలోనూ గంటలు మోగుతూనే ఉన్నాయి. గర్భగుడిలో పడమటి దిక్కున పరిశీలించి నాగరక్షణ వలయంలో తన వెంట తెచ్చిన త్రిశూలను ఉంచగా పెద్ద శబ్దంతో ఒక బండ్రాయి తొలగింది. ఆ గదిలోకి ప్రవేశించిన నాగ్, మల్లయ్య దొరల మీద హఠాత్తుగా ఒక 11 అడుగుల సర్పం దూకి మల్లయ్య దొర నుదుటిపై కాటువేసి కనుమరుగైంది. వెంటనే తన సంచిలో మూలికను అక్కడుంచి తేరుకున్నాడు. ఆ గది నిండా అపారమైన బంగారు, వజ్ర ఆభరణాలున్నాయి. కానీ వాటి చుట్టూ ప్రతి చోట నాగసర్పాలు కాపలా ఉంటూ వీరిపైకి దాడి చేయాలని ప్రయత్నిస్తున్నాయి. మల్లయ్య వెంటనే శివుడికి నమస్కరించి అక్కడ ఒక త్రిశూల ముగ్గు వేసి, ఒక శూలంలో బంగారు, మరో శూలంలో వెండి, మూడో శూలంలో రాగిరేకు పెట్టి పూజ చేసి కొన్ని మంత్రాలు చదివి నాగుతో కొబ్బరికాయ కొట్టించగానే నిధి చుట్టూ ఉన్న రక్షణ వలయం తొలగింది. నిధి మధ్యలో మెరిసిపోతున్న బంగారు నాగేంద్రస్వామి విగ్రహం తీసుకురమని ఆజ్ఞాపించాడు మల్లయ్య. నాగు ఆ బంగారు విగ్రహాన్ని తాకగానే బంగ్లాలో చెరువు దగ్గర తాంత్రిక పూజ చేస్తున్న వెంకటప్ప మీద పక్కనే చెట్టుపై నుండి ఒక పెద్ద సర్పం దూకి 5 కాట్లు వేసి ఎదురుగా అతను పూజ కోసం ఏర్పాటు చేసుకున్న అగ్నిలోకి దూకింది. దాంతో అతడు అక్కడే కాలి బూడిదయ్యాడు. అప్పటిదాకా శివపార్వతి ఆత్మ గదిలో చుట్టూ తిరుగుతూ అల్లకల్లోలంగా ఉంది. హఠాత్తుగా మామూలు స్థితికి చేరుకుంది. ఆమెకు ఏదో మంచి జరిగిందని అర్థమైంది.
తన గది నుండి స్వేచ్ఛగా వచ్చిన శివపార్వతి ఆత్మ గర్భగుడి కోసం అదే బంగ్లాలో ఒక ప్రాంతంలో వెతుకుతున్న నాగేంద్రవర్మ అతని బృందాన్ని చూసింది. నాగేంద్రవర్మను చూడగానే నిధి కోసం తనను ఏడిపించిన విధం, తను ఆత్మహత్య చేసుకున్న వైనం, తన వంశం నాశనానికి అతడు చేసిన ప్రయత్నాలు గుర్తు తెచ్చుకుని పగ రెట్టింపైంది. బాగా చీకటిగా ఉంది. దాదాపు సమయం అర్ధరాత్రి 12 గంటలు. కాగడా వెలుగులో వస్తున్న నాగేంద్రవర్మ ఎదురుగా పెద్ద గాలి వీచి కాగడాలన్నీ ఆరిపోయాయి. చీకట్లో ఉన్న నాగేంద్రవరంకు ఏమీ కనపడ్డం లేదు. ఒక్కసారిగా అతని ఎదురుగా పెద్ద వెలుగుతో తెల్లని ఆకారం, ఎర్రని కళ్ళతో అతి భయానకంగా కనిపించింది. ఈ హఠాత్ పరిణామానికి హడలిపోయి నాగేంద్రవర్మ పరిగెత్తసాగాడు. అతడి అనుచరులు కూడా చెల్లాచెదురయ్యారు. చీకటిలో సర్పాల నిలవైన బంగ్లాలో అనుచరులందరూ సర్పాల కాటుకు బలైపోయారు. నాగేంద్రవర్మను మాత్రం శివపార్వతి ఆత్మ అతి భయానకంగా తరుముతోంది. పెద్ద స్వరంతో నీ అంతు చూస్తాను అని అరిచే అరుపులకు నాగేంద్రవర్మ పరిగెడుతూనే ఉన్నాడు. బంగ్లా నుండి బయటకు తరుముతూ వెంబడిస్తోంది. అలాగే పరిగెత్తిస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న బావి దగ్గరకు తెచ్చింది. నాగేంద్రవర్మకు చీకట్లో ఏమీ కనపడ్డం లేదు. ఒక్క ఉదుటున అతడిపై దాడి చేయగా భయంతో పడిపోయాడు. కాని అతడు పడింది తన భార్య శివపార్వతి ఆత్మహత్య చేసుకున్న బావి అని పడ్డాక తెలిసింది. దాంతో ప్రాణం పోయింది. శివపార్వతి ఆత్మ మౌనంగా కాసేపు అక్కడే రోదించి తిరిగి బంగ్లాలోకి ప్రవేశించింది. గర్భగుడి నుండి నాగేంద్రస్వామి బంగారు విగ్రహంతో బయటకొచ్చారు నాగు మరియు మల్లయ్య దొర. బంగ్లా అంతా ప్రశాంతంగా ఉంది. శివపార్వతి అత్తగదిలోకి వెళ్ళాడు నాగు. గదిలో రోదిస్తున్న శబ్దం వినిపిస్తోంది. అంతలో ఒక స్వరం వినిపించింది. నాగ్, ఇక నా ఇన్నాళ్ల ఎదురుచూపు ఫలించింది. రేపటితో నాకు విముక్తి ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థిస్తాను. రేపు కార్తీక పౌర్ణమి రోజు ఈ నాగేంద్ర విగ్రహం స్వామి వెనక అలంకరించు. అంతా మంచే జరుగుతుంది. మన కుటుంబానికి ఇక ఏ ఇబ్బంది లేదు అని తెలిపి మల్లయ్య ద్వారా మిత్రుల సహాయంతో ఆలయంలోకి నిధిని తీసుకువెళ్ళు. రేపు రాత్రికి నేను నా ఆత్మను విడుస్తాను అని తెలపగా అత్తా అంటూ కన్నీళ్లతో చూశాడు నాగ్. ఇక సెలవు, జాగ్రత్త అంటూ కనుమరుగైంది శివపార్వతి. నాగు బాధతో బయటకొచ్చి మిత్రుల సహాయంతో నిధిని సర్పపురం చేర్చాడు. మార్గమధ్యలో అమెరికాలో ఉన్న తనకు తన మామ ద్వారా ఇక్కడ తన వంశ రహస్యాలు, నాగేంద్రవర్మ కుతంత్రాలు తెలుసుకునొచ్చానని, ఈ ప్రయత్నంలో తనకు సహకరించిన మీ అందరికీ మల్లయ్య దొరకు కృతజ్ఞతలు అని తెలపగా నీకోసం ప్రాణమైన ఇస్తాం అని మిత్రులు పలకగా ఆనందించాడు. సర్పవరం చేరుకుని తల్లి తండ్రికి విషయాలన్నీ చెప్పగా వారు ఆనందించారు. కార్తీక పౌర్ణమి రాత్రి మొదలైంది. మల్లయ్య దొర గర్భగుడిలో నాగేంద్రస్వామి విగ్రహం శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. గ్రామం అంతా గొప్ప ఉత్సాహం. అందరూ ఆలయంలో ఉన్నారు. పౌర్ణమి చంద్రుని కిరణాలు సర్పాపురం, నాగులకోన, పురాతన రాజమందిర ఆలయ గోపురాలపై ఒక్కసారిగా పడ్డాయి. సర్పవరంలో శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. ఈ క్రమంలో బంగ్లాలో ఉన్న శివపార్వతి ఆత్మ గాల్లోకి పైకి వెళ్ళిపోయింది. నాగు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. తమ పూర్వీకుల నిధితో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేశారు. మల్లయ్య దొర సర్పాపురం, నాగులకోన ఆలయాలకు పూజారిగా కొనసాగుతూ శివుని సన్నిధిలో జీవితం సాగిస్తున్నాడు. శివపార్వతి ఆత్మ పురాతన బంగ్లాను విడిచిన 11 రోజులకు భవనం అకస్మాత్తుగా ఏదో భూకంపం వచ్చినట్టుగా పూర్తిగా నేలమట్టమైంది. కానీ ఆశ్చర్యంగా అక్కడ శివాలయం మాత్రమే చెక్కు చెదరక అలాగే ఉంది. ఇంతటితో ఈ నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల మనం డైలీ రోజు మాట్లాడుకునే లాంగ్వేజ్లో ఉంటే మనకు వినడానికి కూడా చాలా బాగుండేది. కానీ అక్కడక్కడ కొంచెం గ్రాంధిక ఉంది. నేను చాలా ట్రై చేశాను మామూలుగా మనం రోజు వాడుకునే భాషలోనే చదవాలని. కానీ కుదరలేదు. మన శ్రోతలు అర్థం చేసుకోగలరు. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.